నేను ఇవాళ మీకు ఒక కేస్ స్టడీ గురించి చెబుతానండి. జియోపతిక్ లైన్ అనేది దాని మీద ఇది హౌస్ అండి. ఇది ఈస్ట్, ఇది వచ్చేకి ఈస్ట్ వాళ్ళకి, తూర్పు ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది పడమట. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇవి మెయిన్ ఎంట్రన్స్. ఇట్లా వస్తారు, ఇట్లా వచ్చేసి ఇది సోఫా సెట్ మీద కూర్చుంటారు. ఇటు కూడా సోఫా సెట్. ఇది మొత్తము ఇక్కడ టీవీ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఇటు కూర్చొని నార్త్ సైడ్ టీవీ చూస్తూ ఉంటారు, టీవీ కాడ చూస్తూ ఉంటారు. ఇది టీవీ. ఇది ఒక బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేకి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇది బెడ్ పొజిషన్ వాళ్ళకి. ఇది టాయిలెట్. ఇది జస్ట్ హాల్ లాగా ఉంటుంది. ఇది కిచెన్ అండి. ఇది వచ్చేకి ఇది కిచెన్ వచ్చింది. స్టవ్ ఏడు ఉంటాయి వాళ్ళకి. స్టవ్ ఈ ఫేస్లో వంట చేసుకుంటూ ఉంటారు. ఏడు సింక్ వచ్చింది. ఈ విధంగా ఉంటుంది ఇది ఇల్లు. ఈ వింటర్ ఇల్లులో నేను జియోపతిక్ లైన్స్ గురించి చెప్పాను కదా, ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్ యొక్క హౌస్లో విజిట్ చేశానని చెప్పేసి ఈ హౌస్ అండి అది. కాకపోతే అతను పర్మిషన్ తీసుకునే ఈ వీడియో చేస్తున్నాను నేను. అంటే బ్యాంక్ మేనేజర్ గారు పర్మిషన్ తీసుకుని వీడియో చేస్తున్నాను. కాకపోతే ఆ బ్యాంక్ మేనేజర్ గారు పేరు అనేది నేను మెన్షన్ చేయట్లేదు. ఆయన చేసుకోమన్నారు కానీ నేను చేయట్లేదండి. ఎందుకంటే అది పద్ధతిగా ఉండదు కాదు కాబట్టి నేను బ్యాంక్ మేనేజర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు ఈ జియోపతిక్ లైన్స్ వల్ల. ఫ్యామిలీస్ కూడా చాలా చిన్నటికి డిస్టర్బెన్స్ అవుతున్నారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హెల్త్ పరంగా అయినా సరే, రిలేషన్షిప్ పరంగా అయినా సరే. అందుకని చేస్తున్నాను ఈ వీడియో అనేది. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది దయచేసి ఈ వీడియో అందరూ చూడండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ జియోపతిక్ లైన్స్ అనేవి ఎవరికి అర్థం కాదు, కంటికి కనిపించవు. ఒక స్కానర్తోనే చెక్ చేస్తేనే కనిపిస్తాయి. వాస్తు చూసినా కానీ 100% అంతా బాగున్నా కానీ ఈ జియోపతిక్ లైన్స్ వల్ల చాలా ఫ్యామిలీస్ చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. కంపల్సరీ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు పోతే ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, ఇట్లా ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం ఎడ కూర్చుంటారు. ఆయన బ్యాంక్ మేనేజర్ ఎడ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఎడ కూర్చున్నప్పుడు ఓకే, ఇబ్బంది లేదు, ఎడ కూర్చున్నా పర్వాలేదు. కొన్ని టయాల్లో ఎడ కూర్చుంటారు. కొన్నిసార్లు ఆయన చెప్పాడు ఎడ కూర్చుంటాడు. ఏడ కూర్చుంటే ఏంటంటే ఈ జియోపతిక్ లైన్ అనేవి, ఈ లైన్ అనేది ఇటు నుంచి వస్తుంది. ఈ లైను ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది. ఈ లైన్ ఇది కిచెన్లో లైన్, ఇది వంటగదిలో పోయే లైన్. ఈ వంట లైన్ ఏడ కూర్చున్నప్పుడు చాలా డేంజర్. ఇది చాలా డేంజర్ ఈ లైన్. ఏడ కూర్చున్నా కానీ ఏడ కూర్చుంటే ఎక్కువ ఎఫెక్ట్ చేయించేది. ఏడ కూర్చున్నా కానీ ఈ లైన్ అనేది దగ్గరగా వెళ్తుంది కాబట్టి దీని రేస్ అనేవి ఇక్కడ దాకా ఉంటాయి. ఇటు ఏడ దాకా ఉంటాయి రేస్ అనేవి. ఈ రేస్ అనేవి దీని యొక్క సాంద్రత అంటే ఇది చాలా పెద్ద లైను. దాని యొక్క వైబ్రేషను ఇక్కడ దాకా వస్తుంది. అంటే ఈ పరిధిలో కూర్చున్న వాళ్ళందరికీ, ఈ పరిధిలో తిరిగే వాళ్ళందరికీ కూడా కొంచెము ఏదో విధంగా మానసికంగా కొంచెం ప్రాబ్లం వస్తూ ఉంటుంది. మనం చిన్న విషయానికి కూడా వాడు తొందరగా కోపపడటం, తొందరగా అపార్థం చేసుకోవటం, తల్లిదండ్రుల మాట వినకపోవటము, పిల్లలకి తల్లిదండ్రులు ఏమైనా మంచి చెప్పినా కానీ చెడుగా తీసుకోవటము, భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి గొడవలు అవటము, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఇవి చెప్పుకుంటా పోతే ఇదొక లైన్ వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వచ్చింది. ఈ బెడ్రూమ్లో పడుకున్న వారికి కూడా ఎక్కువసేపు నిద్ర పట్టలేదు. వాళ్ళకి వరకునే మెలకు రావటము, గంటకు ఒకసారి మెలకు రావటము, ఏదో చెడు కళలు రావటము, అలాంటివి సంభవిస్తాయంట. నేను తర్వాత అడిగాను, ఇవి ఏంటంటే కొద్దిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారా ఏంటి అని తర్వాత ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే లేదండి, నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోను నేను, చిన్న విషయానికి కూడా నాకు ఊరిని వెలుకు వస్తుంది అంటే ఈ లైన్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ లైన్స్ ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి కూడా సరిగ్గా నిద్ర పడతలేదు. ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువసేపు నైట్ ఎక్కువ బెడ్రూమ్లో ఉంటారు కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది వీళ్ళ ఫ్యామిలీ మీద చాలా ఎక్కువ పడుతుంది. కొంతమందికి బెడ్రూమ్లో రాకుండా ఏదో హాల్లో వెళ్తూ ఉంటాయి, వాళ్ళకి అంత ఎఫెక్ట్గా ఉండదు. కానీ వీళ్ళకి బెడ్రూమ్ టచ్ వెళ్తుంది కాబట్టి దీని ప్రభావం చాలా ఉంటుంది. దాంతోపాటు కిచెన్లో కూడా ఈ లైన్ అనేది ఇట్లా వచ్చింది. ఈ కిచెన్లో ఈ లైన్ రావటం వల్ల వీరింట్లో ఉండే వీళ్ళ మేడం గారు ఇక్కడ కిచెన్లో వంట చేయటం వల్ల, ఆమె ఎక్కువసేపు ఇక్కడే ఉండటం వల్ల ఈ లైన్ ఎఫెక్ట్ అనేది
ఎట్లా రావటం వల్ల ఆవుని కూడా కొంచెం స్ట్రైన్ అవుతుంది. ఈ జియోపతిక్ లైన్ వల్ల ఆవుకి కూడా పెయిన్స్ వస్తున్నాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ మోకాళ్ళ నొప్పులు కానీ, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ చేతుల నొప్పులు కానీ, గూళ్ళ నొప్పులు కానీ, చేతులు అరగటం కానీ, అలాంటివి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీళ్ళకి. కాబట్టేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, అసలు ఇంట్లో ఏమైనా మంచి ఫుడ్ తింటా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఆ ఇంట్లో జియోపతిక్ లైన్స్ వచ్చినాయి అని అర్థం చేసుకోండి. హెల్తీ ఫుడ్ తింటా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఆ ఇంట్లో జియోపతిక్ లైన్స్ వల్ల వీళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, లేదా ఫైనాన్స్గా అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి ఈయన బ్యాంక్ మేనేజర్ అయ్యి ఉండి వీళ్ళింట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈయన ఎడ్యుకేషన్ చాలా బాగా మంచి ఎడ్యుకేషన్ అయినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నవి ఆయన ఐడెంటిఫై చేయలేకపోయారు బ్యాంక్ మేనేజర్ గారు. ఇంతకుముందు వాస్తు సిద్ధాంతాన్ని పిలిపించారు, చెక్ చేయించారు, అంతా బాగుందని చెప్పారంట, వెళ్ళారంట. కానీ నేను ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేసి ఆ యొక్క ఎనర్జీని చెక్ చేస్తే అప్పుడు ఈ ఆర్ఆర్ స్కానర్తో చెక్ చేస్తే నేను చూస్తే అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటితో పాటు రెమెడీస్గా నేను ఈ రాడ్స్, ఈ యొక్క జియోపతిక్ రాడ్స్ అంటాం మనం, ఈ జియోపతిక్ రాడ్స్ వాళ్ళకి వాడాను. నేను జియోపతిక్ రాడ్స్ మూడు లైన్స్ వచ్చినాయి కాబట్టి 3 రాడ్స్ వాడేసాను. నేను వాటిలో జియోపతిక్ వరకు కట్ చేశాను. ఇంకా వాస్తు దోషాలు ఉండేవి, నేను తర్వాత చెప్పాను. మీరు అయిపోయిన తర్వాత మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత వాస్తుని నేను పర్ఫెక్ట్ చేస్తాను అని చెప్పాను. ఇంతవరకు జియోపతిక్ వరకు కట్ చేశాను, జియోపతిక్ లైన్స్. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక్కసారి సంప్రదిస్తే ఒక్కసారి చెక్ చేసి ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.